జాయింట్ ప్రాపర్టీ అంటే ఒక ఆస్తిపై ఇద్దరూ లేదా అంతకంటే ఎక్కువ మందికి కలిపి హక్కులుండడం. ఇలాంటి జాయింట్ ప్రాపర్టీలో చాలామందికి వచ్చే ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, ఒక కో ఓనర్ తన వాటాను ఒంటరిగా సేల్ చేయవచ్చా అనే విషయం. లీగల్గా చూస్తే జాయింట్ ప్రాపర్టీలో ఉన్న వ్యక్తి తన అన్మ్యారీడ్ షేర్ అంటే ఇంకా విభజన జరగని తన వాటాను అమ్ముకోవచ్చు. కానీ ఇక్కడొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, పార్టీషన్ జరగనంత వరకు ఆ వ్యక్తికి ఫిజికల్గా ప్రత్యేకంగా కేటాయించిన భాగం ఉండదు. అంటే మీరు అమ్మేది ఒక నిర్దిష్ట ఇంటి భాగమో భూమి ముక్కో కాదు, కేవలం మీ ఓనర్షిప్ షేర్ మాత్రమే. దీనివల్ల కొనుగోలుదారుడికి స్పష్టమైన బౌండరీ ఉండదు. అలాగే పొసిషన్ విషయంలో కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇతర కో ఓనర్స్ అభ్యంతరం పెడితే కొనుగోలుదారుడు కోర్టులో పార్టీషన్ సూట్ వెయ్యాల్సి రావచ్చు. దీనివల్ల కేసు చాలా కాలం పాటు డిలే అయ్యే అవకాశాలుంటాయి. అందుకే లీగల్గా సేఫ్గా మరియు రిస్క్ లేకుండా సేల్ చేయాలంటే ముందుగా అందరు కో ఓనర్స్ కలిసి పార్టీషన్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయించి ప్రతి ఒక్కరి భాగానికి స్పష్టమైన బౌండరీస్ ఫిక్స్ చేసుకోవడం చాలా ముఖ్యం. అలా చేసిన తర్వాత మీకు కేటాయించిన భాగాన్ని సేల్ చేస్తే కొనుగోలుదారుడికి కూడా క్లారిటీ ఉంటుంది, మీకు లీగల్ సమస్యలు రావు. కాబట్టి జాయింట్ ప్రాపర్టీలో షేర్ సేల్ చేయడం లీగల్ అయినప్పటికీ పార్టీషన్ లేకుండా చేయడం రిస్క్తో కూడిన పని. కానీ పార్టీషన్ డీడ్ తర్వాత బౌండరీతో సేల్ చేయడం మాత్రమే పూర్తిగా లీగల్ సేఫ్ మరియు బెస్ట్ ఆప్షన్ అని గుర్తుంచుకోవాలి.